హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ తెలివి ఒక్కరి సొమ్మ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. చూసిన పామును బొక్కన పడనీయదు అన్న సామెతల ఉమాదేవి షాపుకి వెళ్ళింది. అంటే చాలు, 1-2 చీరలు ఖచ్చితంగా కొనవలసిందే. ఆమె షాపుకు వెళ్ళినా, వేరే ఎవరైనా తోడు రమ్మని పిలుచుకొని వెళ్ళినా ఈమె తప్పక చీర కొనవలసిందే. గ్రంథాలయం బీరువాల్లో పుస్తకాలు పేర్చినట్టు మన ఉమాదేవి కూడా తన చీరలను ఓ 4-5 బీరువాల్లో పేర్చి పెడుతుంది. బహుశా 7 కొండల సంపాదనలో ఓ 50% చీరలకు తగులెట్టి ఉండి ఉంటుందంటే పెద్దగా ఆశ్చర్యపోవలసిన పని లేదు. కట్టిన వస్త్రంపు కట్టడే రాజు అని పెద్దవాళ్ళు ధర్మరాజు గురించి పాట పాడినట్లుగా మన ఉమాదేవి పెళ్లిళ్లకు పేరెంటాలకు కట్టిన చీర కట్టకుండా పోతుంది. అంత పిచ్చి ఆమెకు చీరలన్నా, చీరల షాపింగ్ అన్నా. ఆమె చిన్నతనం నుంచి కొన్న చీరలు కూడా ఇంకా బీరువాలోనే మూలుగుతున్నాయి. అప్పటికీ 7 కొండలు. ఎందుకే ఇన్ని చీరలు కొంటావు అని ఏటేటా ఏడుస్తూనే ఉంటాడు. దానికి ఉమాదేవి చిరునవ్వే సమాధానంగా ఇస్తుంది. ఎప్పుడో ఏడాదికి 1-2 చీరలు తప్ప పని పిల్లలకు కూడా ఎక్కువ ఇవ్వటానికి మనసొప్పదు ఆమెకి. ఒక ఏడాది క్రితం ఉమాదేవి ఇంట్లో పనికి కుదిరింది భాగ్యం. వయస్సు 40లో పడ్డ 25 ఏళ్ల పిల్లలాగా చలాకీగా ఉంటుంది భాగ్యం. తన మాట తీరుతో, ఒద్దికతో, పనిలో వేగం ఉమాదేవి మనస్సును దోచింది. ఏ పని చెప్పినా కుదరదు అని అనకుండా చకచకా చేసేసుకుపోయే భాగ్యం మీద గురి కుదిరింది ఉమాదేవికి. ఉమాదేవిని మాటల్లో పెట్టి తనకు కావలసిన వాటిని చల్లగా గిల్లుకోవడంలో తెలివిని ప్రదర్శించేది భాగ్యం. భాగ్యం ఎలా ఉందే నాకీ చీర అని అడిగింది ఉమాదేవి తను కొన్న చీర కట్టుకుని. ఎలా ఉందేంటమ్మగారు, మీరు కట్టుకుంటే ఈ చీరకే అందం వస్తుంది. భలేగుందమ్మా, మీరు సన్నగా నాజుగ్గా ఉంటారాయే. ఏ చీర కట్టినా బొమ్మలో చీర కట్టినట్టు అమ్మాయిలకి మళ్ళీ భలేగుంటారు వంకర్లు పోతూ చెప్పింది భాగ్యం. చాలేవే నీ పొగడతలును నువ్వును. ఎలా ఉంది చెప్పమంటే నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదే. మనసులో మురుసుకున్న ఆ భావాన్ని బయటకు రానియకుండా మాట్లాడింది ఉమాదేవి. అబద్ధాలు కాదమ్మా, సత్య ప్రమాణంగా మీరు ఏ చీర కట్టినా భలే సోగ్గా ఉంటుంది. నువ్వు కూడా అంతే లేవే. ధర తక్కువ చీర కట్టినా నాజుగ్గా కట్టుకొస్తావు. నిన్నసలు పనిపిల్ల అనుకోరు ఎవ్వరు. అంతా మీ అభిమానం తల్లా. అయినా మా బోటోళ్లకు మంచి చీరలు ఎవరెత్తారమ్మా? చింకి చీరలు తప్ప. ఇస్తే గీస్తే మీలాంటి మనసున్నోళ్ళు తప్ప మాలాంటి ముఖాలకు మంచి చీరలు కట్టే రాతలుండొద్దు. తెలివిగా దెబ్బ కొట్టింది భాగ్యం. నిజమేనే నువ్వు చెప్పింది. కొందరికంతే మంచి చీరలు పనివాళ్ళకి ఇవ్వాలంటే చేతులు రావు. ఎన్ని చీరలు మూలుగుతున్నా ఇవ్వటానికి బుద్ధి పుట్టదు. గురవింద తన నలుపు మరిచినట్టు తన నైజాన్ని దాచిపెట్టి మాట్లాడింది ఉమాదేవి. నిజమేనమ్మా, అందరికీ మీలా విశాలమైన మనసుండొద్దు. ఏదో నా అదృష్టం బాగుండి కాబట్టి మీ ఇంట్లో చేరిన మనిషికున్న సహజ బలహీనతను తట్టి లేపింది. భాగ్యం మాటలకు తబ్బి ఉబ్బిపోయింది ఉమాదేవి. అమ్మగారు, ఒక చిన్న మాట అడుగుతా, ఏమనుకోరుగా? అతి వినయం ప్రదర్శించింది భాగ్యం. నా దగ్గర నీకు మొఖమాటాలేమిటే? నువ్వు మా ఇంటి మనిషి లాంటి దానివి. అడుగు, నీకేం కావాలో భరోసా ఇచ్చింది. ఏం లేదమ్మా, మీ ఇంట్లో పనికి చేరి సంవత్సరం దాటింది కదా. సంక్రాంతి పండగ వస్తున్నది కదా. మరీ అడగటానికి తటపటాయించింది భాగ్యం. నానుస్తావెందుకే, అడుగు. అందరూ పండక్కి పనోళ్ళకి చీరలు కొనుక్కోమని డబ్బులు ఇస్తారు. మీరు కూడా నాకు. భాగ్యం పథకం అర్థమైంది ఉమాదేవికి. చల్లగా మాటల్లో పెట్టి డబ్బు తీసుకెళ్ళి కొత్త చీర కొనుక్కోవాలని దీని ఆలోచన. అమ్మా, అంత తేలిగ్గా డబ్బులిస్తానా? ఇప్పుడే దీన్ని చూసిన వాళ్ళంతా మీ పని మనిషిని చూస్తుంటే అచ్చు నీ చెల్లెల్లాగుంటుందే అంటున్నారు. దీనికి కొత్త చీరే కొనిపెడితే అమ్మో ఇంకేమైనా ఉందా? దీనికి 4 పాత చీరలు అంటగడతా. ఓసి పిచ్చి ముఖమా, దానికేనా ఇంత కంగారు భయం? దాందే ఉందే, అలాగే చేద్దాం. కాకపోతే ఒక్క మాట, నేనిచ్చే 500కు మంచి చీరలేం వస్తాయే? నా పాత చీరలు 4 ఇస్తాను. చెక్కు చెదరి ఉన్నాయి. లక్షణంగా పండగ రోజుల్లో రోజుకొకటి కట్టుకో. అవి నా దగ్గరుంటే పాతవి, నీ దగ్గరకు వస్తే నీ కొత్తవేగా. ఏమంటావు? అతి తెలివి ప్రదర్శించింది ఉమాదేవి.
కంగు తిన్నది భాగ్యం. తన తెలివితేటలంతా ఉపయోగించి బుట్టలో వేసిన మహాతల్లి పైసా కూడా రాల్చటం లేదు. అందుకే కాబోలు ఈమె దగ్గర ఏ పని మనిషి సరిగ్గా నిలబడదు. ఎన్ని మాయమాటలు చెప్పినా సంవత్సరం నుంచి, కానీ ఏం లాభం? కనీసం 1000 రూపాయలు అదనంగా తీసుకోలేకపోయాను. నోరు తెరిచి అడిగితే ఈమె దేకి పారేసిన పాత చీరలు 4 ఇస్తుందట. ఛ అని మనసులో శతమానం పెట్టింది ఉమాదేవిని. ఏమిటే పలకవు, ఇవ్వనా? మరలా అడిగింది ఉమాదేవి. భలేవారమ్మా, పాత చీరలంటారు గాని మరీ చినిగినవి ఎందుకు ఇస్తారు? గట్టివే ఇవ్వండమ్మా, మీ పేరు చెప్పుకొని సంవత్సరం పాటు కట్టుకోవద్దు. చురక లాంటి విసిరింది భాగ్యం. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే చాలనుకుని. తప్పకుండానే కొత్త కారకం వదలని చీరలే ఇస్తానుండు అని లోపలికి వెళ్ళింది ఉమాదేవి. అమ్మో, అమ్మగారు పెద్ద జీడిపాకం అనుకుంది భాగ్యం. చెప్పినట్లుగానే 4 చీరలు తెచ్చిచ్చింది ఉమాదేవి. విప్పదీసి చూసుకుంది భాగ్యం. మరీ పాతవి కాదు గాని ఉమాదేవి వంటి మీద మెరిసిన బట్టలే అవి. వాటిని పరిశీలిస్తూనే కొత్త ఆలోచన చేసింది భాగ్యం. అంతే, ఆమె ముఖం తామర పువ్వులాగా వికసించింది. బాగున్నాయి అమ్మగారు, శానా థ్యాంక్స్. పండక్కి కొత్త చీర వచ్చింది, ఉంటానమ్మగారు అంటూ మరో మాటకు తావివ్వకుండా ఉడాయించింది భాగ్యం. సంక్రాంతి పండుగ రానే వచ్చింది. 3 రోజులు సెలవు అడిగిన భాగ్యాన్ని బ్రతిమాలుకొని సంక్రాంతి నాడు పనికి వచ్చేలా చేసుకుంది ఉమాదేవి. సంక్రాంతి రోజు 8 గంటలకు వచ్చింది భాగ్యం. వంటి మీద సిల్కు చీర మెరిసిపోతుంది. ఏ మాటకా మాట గాని భాగ్యాన్ని చూస్తూనే ఎంత బాగుంది ఇది చీరలో అనుకుంది ఉమాదేవి. వెంటనే ఆమెకు ఒక అనుమానం వచ్చింది. మొన్న కూడా మాటల్లో చెప్పింది భాగ్యం, ఈసారి పండక్కు మీరిచ్చిన చీరలేనమ్మా, నాకు వేరే ఏమీ లేవు అని. మరి ఈ చీర ఉండబట్టలేక అడిగింది. భాగ్యం, మొన్న నాతోటి పండుగకు కొత్త చీరలు లేవమ్మా, మీరిచ్చిన చీరలే కట్టుకోవాలి అన్నావు గదే, మరి ఈ కొత్త చీర ఏమిటే? అద్రిపోయేలా నీ అందమేమిటి? పోండమ్మగారు, మీరు కూడా అదే మాట. సిగ్గు అలకపోసింది. అంటే అదేనమ్మగారు, లిఫ్ట్ ఎక్కుతుంటే వాచ్మెన్ భార్య కూడా అదే అన్నది. సరే గాని ఇంతకు ఈ చీర కథేమిటే? అదేనమ్మా, మీరిచ్చిన చీరలు కట్టుకుందామని అనుకుని తీసి ఒకరోజు ఒక చీర కట్టుకున్నా. ఆ రోజు నన్ను చూసి మా రంగడు వెనక నుంచి చూస్తే అచ్చు అమ్మగారులా కనిపిస్తున్నావు గదే అని వెళ్ళిపోయాడు. అప్పుడు సంబరపడ్డా గాని తర్వాత నాకు భయం వేసింది. భయం దేనికే? వాడికి అలా అనిపించిందేమో. మీరంటే అడిగి వల్ల మాలిన గౌరవం అమ్మా. ఇబ్బంది వాడితో కాదు. నేను మీ చీరలు కట్టుకొని తిరుగుతుంటే పొరపాటున అయ్యగారు చూసి నన్ను మీరనుకొని మధ్యలో ఆపింది భాగ్యం. ఆయనకంత సీన్ లేదులే, అయినా నీకంత అనుమానం ఎందుకు వచ్చింది? చచ, అనుమానం కాదమ్మా, అవకాశం ఇవ్వడం ఎందుకని సహజంగా ఆడవారిలో ఉన్న అనుమానం బీజానికి నీళ్లు పోసింది. అయితే ఇంతకు ఆ చీరలు ఏం చేశావు? స్టీలు గిన్నెల వాడికిచ్చావా? మాట దాటి వేసింది ఉమాదేవి. అబ్బే, అపచారం. అంత మంచి చీరలను అలా ఎందుకు చేస్తాను? మీకు బాధ కలగకూడదని ఆ చీరలను సెకండ్ హ్యాండ్ చీరల కింద అమ్మేసి ఆ డబ్బుతో ఈ కొత్త చీరలు కొన్నా. అందుకే అమ్మగారు, ఇప్పుడు ఇది మీరు కొనిచ్చిన చీరే కదా, తెలివిగా సమాధానమిచ్చింది భాగ్యం. పండుగకు పాత చీర కట్టడం ఇష్టం లేక అమాయకులైన రంగణ్ణి తన భర్తను అడ్డం పెట్టుకుని పెద్ద పథకమే వేసి కొత్త చీర కొనుక్కుంది. నేరం నోరులేని రంగడి మీదకు నెట్టింది. అందుకే అంటారు తెలివి ఒకడి సొమ్మ అని. నోరెత్తకుండా మధ్యలో తన భర్త 7 కొండలను బిగించింది. పెద్ద నిరజాణ ఇది అని మనసులో అనుకుని, ఏదైతే నేమి లేవే, నువ్వు కోరుకున్నట్టు కొత్త చీరే కట్టుకున్నావు, తెలివిగనదానివే. కడుపు మండిపోతున్నా తమాయించుకుని చిరునవ్వు నవ్వింది ఉమాదేవి. మాదేముందమ్మా, 6వ తరగతిలో కూడా చేరనోళ్ళం. అంతా మీలాంటి తల్లుల దగ్గర నేర్చుకున్నదే. పొగడుతో తిట్టు అర్థం కానట్టు మాట్లాడింది భాగ్యం. ఎలాగైతేనేం తన పథకం బాగా పారిందని సంతోషిస్తూ. సరే గాని అంట్లు తోమిరా, టిఫిన్ పెడతా అంటూ లోనికి దారి తీసింది ఉమాదేవి. ఇక చచ్చినా దీనికి పాత చీరలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. అమ్మగారికి కాక పెరిగినట్టుంది. ఇక ఎంతకాలమో ఈ ఇంటి ముద్ద రుణం. అయితే ఏమైందిలే, ఇది కాకపోతే ఇంకొకటి. కష్టపడేవారికి పని దొరకదా ఏంటి? పండగ నాడు పాత మొగుడేనా అన్నట్టు ఎంతకాలం మేము ఈ ఇళ్ళు వాళ్ళు కట్టి పారేసిన పాత కొక్కలు కట్టుకుంటాము? మాకు మాత్రం కోరికలు ఉండవా? తీర్చుకుంటాం అంతే. తెలివి ఇళ్ళకేనా, మాకు లేదా?
అనుకుని దొడ్లోకి దారి తీసింది భాగ్యం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.